తాజా అంశాన్ని చూస్తున్నాం. ఏఐ హబ్ టీ స్క్వేర్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ నడి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, సీఎం సమీక్షకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ అదేవిధంగా టీజీఐఏసీ కలిపి చేపట్టనున్నటువంటి ఒకటి టీ స్క్వేర్ బిల్డింగ్, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, 2 కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. రాయదుర్గం సమీపంలో టీ స్క్వేర్ బిల్డింగ్ నిర్మించబోతున్నారు. దానికి సంబంధించి చాలా కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. టీ రూపంలో, ఇంగ్లీష్ అక్షరం టీ రూపంలో ఉండే ఒక భారీ బిల్డింగ్ నిర్మించి అందులో ప్రముఖ బిల్డింగ్ అంతర్జాతీయ సంస్థలు, అదేవిధంగా రెస్టారెంట్లు, ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ఉండే విధంగా, షాపింగ్ చేసే విధంగా, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఉండే విధంగా దాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా దానికి సంబంధించిన పనులు వచ్చే నెల చివరి వారంలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. టీ స్క్వేర్ అనేది ఒక ఐకానిక్ బిల్డింగ్ లా, ఒక మోడల్ బిల్డింగ్ లా అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ ప్రమాణాలతో నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. ఎందుకంటే ప్రతిరోజు చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు అగ్ని ప్రమాదాల విషయాల్లో కూడా ఆ పార్కింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా టీ స్క్వేర్ లో అన్ని బ్రాండ్లు, ఆపిల్ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లు కూడా అవుట్లెట్లు ఏర్పాటు చేసే విధంగా అన్ని అంతర్జాతీయ సంస్థలతో నేరుగా సంప్రదింపులు జరిపి వారందరూ కూడా అక్కడ అవుట్లెట్ ను పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా అక్కడ ఒక యూటిలిటీ జోన్ కూడా ఏర్పాటు చేయాలి, ఎంటర్టైన్మెంట్ కు, అదేవిధంగా ఫుడ్ స్టాల్స్ వాటన్నిటిని కూడా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేకంగా ఒక హబ్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది కాబట్టి ముందు ఆ హబ్ ను ప్రస్తుతం అయితే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో ఒక తాత్కాలికంగా ఒక ఏఐ హబ్ ఏర్పాటు చేసే విధంగా ఆ ప్రాంతాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఏఐ హబ్ కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి, అదేవిధంగా ఏఐ కోసం ఒక అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న ప్రముఖులతో ఒక ప్రత్యేక బోర్డు కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ధన్యవాదాలు నగేష్ చారి.